మండల కేంద్రమైన అమరావతి గ్రామానికి చెందిన పులిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాపు కులానికి చెందిన 60 కుటుంబాలు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వస్తారన్నా కానీ ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తామన్నారు. టీడీపీ ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నామని, మండల టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికి సూపర్ 6 యొక్క ఉపయోగాలు ప్రయోజనాలు తెలియపరిచి టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. గారు సన్మానిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ రోజున్న పరిస్థితుల్లో 5 మండలాల్లో ప్రతి మండలంలో కూడా మినిమం 5,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి. 20,000 నుంచి 25,000 మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలుస్తున్నాను. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజుకి పుంజుకుంటా ఉంది. ఈ రోజున సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, మా కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో దాదాపు ఇవాళ 200 మంది వరకు కాపునాడు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గతంలో కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా చేసిన సత్యనారాయణ గారికి ఉన్న పరిచయాలతో వారందరినీ సమావేశపరిచి తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి వివరించి వారిని ప్రభావితం చేసి వారందరినీ తిరిగి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందండి. ఈ సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను భాష్యం ప్రవీణ్ అనే నేను ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు నియమించిన తర్వాత నేను గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎంతో మార్పు చూశాను. నియోజకవర్గంలో ఎక్కువగా మా తెలుగుదేశం సభ్యులు ఎంతో ప్రేరేపితమై ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. వారితో పాటు వైసీపీ సభ్యులు కూడా ప్రతి గ్రామంలో చేరడానికి వస్తూ ఉన్నారు. ఈ రోజున ఇది మొదటి కార్యక్రమం 200 మంది, రాత్రి మాదిపాడు గ్రామంలో దాదాపు 150 మంది చేరడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం దీనికి కంటిన్యూషన్గా మధ్యాహ్నం దొడ్లేరు కోసూరుకు సంబంధించి 200 మంది ముస్లిం సోదరులు, ఇట్లానే దొడ్లేరుకు సంబంధించిన ఒక 25 మంది దాకా బీసీ సోదరులు రెడీగా ఉంటారు. ఈ కార్యక్రమం అయిపోగానే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాను. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ భయభ్రాంతులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ లోకల్ శంకర్రావు అనే ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి మా యొక్క కార్యకర్తలను కానీ మామూలు వ్యాపారస్తులను కానీ భయభ్రాంతులకు గురి చేశారు. ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించారు. అనవసరమైన కేసులు ఇప్పటికీ మాకు సహకరించే వ్యక్తులకి ఇప్పటికీ సంబంధం లేని కేసులు పెడతానే ఉన్నారు. నిన్న కాకపోయినా ఏదో ఒక పోస్టర్ తగలబడితే అతను ఆ సిగరెట్ కాల్చిన అతను నా వల్లే ఈ పోస్టర్ తగలబడిందని ఒప్పుకున్నా కూడా ఆ కేసులో రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని వేరే వ్యక్తుల్ని 2-3 దాంట్లో ఆ కేసులో యాడ్ చేయడం జరిగిందండి. ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తామని చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా మాకు అందరికీ సహకరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెదకూరపాడు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదండి. అవి వడ్డీ మాటలు. ఇక సంక్షేమం పథకాల గురించి అంటారా, పథకాలు వాళ్ళు ఇస్తున్నమాట వాస్తవమే. వాటికంటే మించిన పథకాలని మా బాబు గారు
చంద్రబాబు నాయుడు గారు పథకాలను తయారు చేయడం జరిగింది. సూపర్ 6 అనే పథకాలతో వాళ్ళు ఓన్లీ పథకాలు ఇచ్చి రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టారు. మా ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆదాయాన్ని పెంచి పథకాలని అమలుపరిచే ప్రయత్నం చేస్తుంది మా తెలుగుదేశం ప్రభుత్వం. మా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి, అన్నిటి గురించి మీకు ప్రజలకు కానీ మీకు కానీ తెలియదు.